సరిపోయిన దొరుకుతుంది. ఇక లేడీస్ కూడా ఉంటుంది. అంటే ఈ సత్యానంద స్వామి అసలే ఉంటుంది. భక్తులారా, మీ సమస్యల్ని ఫటాఫట్ చేయడానికి మన హాంఫట్ స్వామి వారు విచ్చేశారు. స్వామీజీ, భక్తులను కనికరించండి. స్వామీజీ, సోడా ఇంకా కలపలేదు స్వామి. మాట ముందు చెప్పాలి కదా. హాంఫట్ స్వామీజీకి స్వామి, నీకు వివాహము కాలేదని చింతించుతున్నావు కదూ? అవును స్వామి. ఏం చెప్పారు స్వామి? ఈ రింగు నీ ఫింగర్ తగిలించుకో, తప్పక వివాహం జరుగుతుంది. ఇందా. హాంఫట్ స్వామీజీకి జై! హాంఫట్ స్వామీజీకి జై! ఏం బాలా, స్వామి. నీ పక్కింటి ఆవిడ గొలుసు చేయించుకుందనే కదా నీ బాధ? అవును స్వామి. నేను నీకు గొలుసిస్తాను. బాబా చేయనేది ఇదిగోండి, పగలేమో ఇస్తారు, రాత్రేమో తీసేసుకుంటారు. బేబీ ఉంగరం ఏది? నా పెళ్లికని ఇచ్చారు కదా స్వామి, ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? షాపులో ఇచ్చేస్తాను. ఇచ్చే బేబీ. నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. నమస్కారం స్వామీజీ. నమస్కారం నాయన. అరవద్దు, అరుస్తే ఏం చేస్తాను తెలుసా? గడ్డంగిస్తావా? కాదు, ఇగో ఏది ఈ పీక్ కోస్తా. నీకేం కావాలి నాయనా? శోభనం కావాలి స్వామి. శోభనం కావాలా? నా ఉద్దేశం అది కాదు. శోభనం కావాలంటే పెట్రోల్ బంక్ కావాలి. మీరు హాంఫట్ మన గాల్లోంచి పెట్రోల్ బంక్ తీసివేయండి. పెట్రోల్ బంక్ నుంచి ఇవ్వలేను నాయనా. ఎలా కుదరదు? బంగారం ఇచ్చావు, గొలుసులు ఇచ్చావు, ఉంగరాలు ఇచ్చావు, బూడి ఇచ్చావు, అన్ని ఇచ్చావు కదా, ఇది కూడా తీసిచ్చాయి. అవును ఇచ్చాను అనుకో, కానీ పెట్రోల్ బంక్ గాల్లోంచి రాదు నాయన. మరి ఎలా వస్తుంది స్వామిజీ? ఎలా వస్తాదంటే దానికి కావలసిన ఉపాయం చెప్తాను విను. చెప్పు చెప్పు. శోభన బాబు, ఈ మంత్రం జపిస్తూ కారడవుల్లోకి వెళ్ళి నువ్వు జపం చేసావనుకో, నువ్వు అనుకున్నవన్నీ సిద్ధిస్తాను ఆయన. నిజంగా స్వామి? నిజంగానే, నేను కూడా అలాగే చేశాను. ఓకే సార్. ఒకవేళ రాలేదనుకో, ఈ పీక ఇలా కోసేస్తాను. నేను వచ్చేంత వరకు ఈ పీక ఇక్కడే ఉంచండి. ఇలాటోళ్ళు ఉండబట్టే మాలాటోళ్ళు ఆటలు సాగుతాను. హలో శిరీష. హాయ్ శ్వేత, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నావు? అది సరే కానీ మార్నింగ్ ఏమైనా తీసుకొచ్చావు, ఏమైంది? ఆ ఎపిసోడ్ గురించి ప్లీజ్ గుర్తు చేయకు, ఓకే? నా కొట్టు మండిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్ తో పబ్కి వచ్చాను. ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. ఫస్ట్ డే ఆఫ్ లవ్ కదా. యా. ఓకేలే, చలో బాయ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ, హౌ డేర్ యూ? నా బెడ్రూమ్ లోకి వచ్చావు? మనకున్నదే ధైర్యం. మా డాడీని పిలవనా? బెటర్, ఎందుకంటే రేపు ఎప్పుడు తెలియాల్సిందే కదా. పిలు అంకల్. మెంటలా? దిస్ ఇస్ టూ మచ్, యు నో. ఐ లవ్ యూ సో మచ్. హలో మిస్టర్ శ్రీను. ఎవడో ఒకరిని లవ్ చేయాలి కదా. దేవుడా, నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. జస్ట్ లీవ్ ప్లీజ్. ప్లీజ్. ఈవెన్ ఐఎమ్ సేయింగ్ ప్లీజ్. రేపు కాలేజ్లో కలుస్తాను. ఓకే ఓకే ఓకే, కాలేజీలో కలుస్తావు కదా. యా. లేకపోతే నేను రోడ్డు మీద కలుస్తాను, ప్రాబ్లం లేదనుకోండి. ఓకే బాయ్, సీ యూ. బట్ నా లవ్ సిన్సియర్. ఐ లవ్ యూ. బట్ సీన్ కూడా ఫిక్స్ అయ్యాడు, మీరు కూడా ఫిక్స్ అవ్వండి. అస్సలు వదలను. ఐ లవ్ శ్వేత. వచ్చా. నేనేదో డ్రామా చేస్తాను, నీ కంగారేంటి? సీను. ఓ హాయ్, మీరేంటి ఇక్కడ? ఎక్స్ట్రా నాటకాలు వద్దు. నువ్వు నా కోసమే ఇక్కడ ఉన్నావు నాకు తెలుసు. ఒక మాట చెప్పడానికి వచ్చాను. ఏంటిది? భరత్, నేను కూడా ఇంకో విషయం చెప్తామని వచ్చాను, అది నువ్వు బీ సీరియస్. ఐ సే. ఓకే సీరియస్. సీన్ గా సీరియస్. భరత్, సీను. హాయ్, దిస్ ఇస్ భరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. దిస్ ఇస్ సీను, హార్డ్వేర్ ఇంజనీర్ ఆన్ రోడ్స్. ఓకే, సో భరత్ నేను ప్రేమించుకున్నాం. 3 years. We've been going strong and I really love him. ఈ సోలంతా నాకు ఏదో చెప్తున్నావు. ఇప్పటికన్నా నువ్వు నన్ను వదిలేస్తావని. ఒక్కసారి చేతి చెప్తా, ఒక్కసారి చెయ్యి. భరత్, భరత్,
భరత్ బాగయ్య ఏంటి ప్రాబ్లం? చూడు, ప్రేమిస్తే ప్రాణం ఇవ్వాలి. నువ్వు ఆయన కావాలని తీసుకొచ్చా నాకు తెలుసు. సీన్ గాడు ఒకసారి ఫిక్స్ అయ్యాడు, నువ్వు కూడా ఫిక్స్ అవ్వాల్సిందే. నా సిన్సియర్ లవ్. డైలాగులు కొట్టకు. నువ్వు ఏం చేసినా సరే నేను నిన్ను ప్రేమించను. ఓకే? ప్రేమించుకో, నేను ప్రేమించుకుంటా. Whatever you know. ఐ లవ్ యూ, నో ఐ లవ్ యూ. ఎందుకంటే సీన్ గాడు ఒకసారి ఫిక్స్ అయ్యాడు, నువ్వు కూడా ఫిక్స్ అవ్వాల్సిందే. ఓకే? సీను లవ్ శ్వేత. బాయ్. ఏంటి బాబాయ్, ప్రాబ్లం ఏంటి? బాచి, నువ్వు లవ్ చేస్తున్న శ్వేత నా మరదలు. అలాగనయా? అది నా కాబోయే భార్య. సో నీ ఆలోచన మానుకో. ఎందుకు మానుకోవాలన్నయ్య? అన్నయ్య! అన్నయ్య! ఈయనెవరో? మా అన్న. అన్నయ్య నీకేనా మెంట్లా? అలా అన్నారేంటి? మర్యాదగా మాట్లాడు. మైకేల్ జాక్సన్ చనిపోయాక ఆ ప్లేస్ ను భర్తీ చేయడానికి ఈ శంకర్ జాక్సన్ పుట్టాడు. ఈటీవీలో D1, D2, D3, D4 జాక్సన్స్ లో జస్ట్ మిస్ తెలుసా? పొద్దున్నే పొడుదు కొంచెం వచ్చుగా. ఆ విషయాలని వీడికెందుకన్నా? కరెక్టే కదా. శ్వేతను మా ఆవిడకి ఇచ్చి పెళ్లి చేశాకే నేను పెళ్లి చేసుకుంటానని చనిపోయిన మా అమ్మకు మాట ఇచ్చాను. అయితే నీకు ఈ జన్మకు పెళ్లి కాదురో. రేయ్, వీడు మాటలతో వినేటట్లేడు. ఒక రౌండ్ ఏంట్రా? నాకు కాదా రౌండ్, ఆడికి. వెళ్ళిపోయాడు. అన్న ఫైట్ మధ్యలో ఈ డాన్స్ ఏందన్నా? అనే నాకు చిన్న డౌట్, ఇంత ముందే రికార్డింగ్ డాన్స్ లో పనిచేసేవాడు. ఇది ఫస్ట్ నుంచి ఎక్కువ మాట్లాడుతున్నాడు. రేయ్, నీకు ఎక్కడ వినిపించుకుని చూడరా, వీని వేసి మరి చెప్తా. ఆపడరా బాబు, దండం పెడతాను. ఎందుకు ఆపాలి? డబ్బులు తీసుకొని సైలెంట్ గా వెళ్ళిపోండి. అన్న ఇప్పుడన్నా వేసే అన్న, మ్యూజిక్ ఏ వినపట్లేదు. వేసాయి. ఏంట్రా వాగుతున్నావు? నీ కాళ్ళు ఉంటేనే కదా అమెరికాలు తిరుగుతున్నావు. అసలు నీ కాళ్ళు లేదనుకో, నువ్వు తిరగవు కదా. దిస్ సైడ్ స్పీకింగ్ జాక్సన్, దట్ సైడ్ స్పీకింగ్ అడ్డగాడిదా. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే చంపేస్తా. ఏమిటి విషయం? నా మేనత్తని నీకు ఇచ్చి పెళ్లి చేశాం. ఎందుకు? ఆస్తి కలిసి వస్తుంది. అలాగే మా తమ్ముడికి నీ కూతురిచ్చి పెళ్లి చేయి. ఎందుకు? ఆస్తిలో ఆస్తి కలిసి వస్తుంది. అది జన్మలో జరగదు. జరగాలి. నీ కూతురికి లైన్ వేసే సంఖ్య వేలకు వేలకు పెరిగిపోతున్నారు రోజు రోజుకి. దాన్ని ఎప్పుడు ఎవడ గెద్దలాగా చనిపోతాడని కాపాడే శాస్త్రాను. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టాయి. శ్రావణ మాసం అయిపోయిందిరా సుంఠ. శూన్య మాసంలో పెట్టించాయి. శూన్య మాసంలో పెళ్లిళ్ళు చేయరా ఎదవా. ఏదో మాసంలో పెట్టించాయి. ముహూర్తం నువ్వు పెట్టినా సరే, నేను పెట్టినా సరే, లేకపోతే ముందుతో పెట్టించినా సరే. ఇంకొకసారి నువ్వు పెళ్లి మాట ఎత్తావంటే కాళ్ళు ఇరగొట్టేస్తాను. గాడిద. ఏమన్నాడన్నా? కాళ్ళు ఇరగొడతానన్నాడు. మరి పెళ్ళి అన్నా? ఎంత చిన్న వయసులో నాకు నీ కాదన్నా, నాకన్నా. నీకదు. చేస్తా చేస్తా. ఏం లేదమ్మా, డిగ్రీ 3వ సంవత్సరంలో 4 సబ్జెక్టులు పోయినాయి కదా, అది కడదామని 5 మెట్లు ఎక్కాను. 6వ మెట్టు మీద జారిపడ్డానమ్మా, అంతే. అవును పిన్ని, 7వ మెట్టు నుంచి మేము అది చూసాం. నీ మీద ఒట్టేసి నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు కదమ్మా. చెప్తానమ్మా. అలాగే చెప్పు. అలాగే. నువ్వు లవ్ చేస్తున్న శ్వేత నా మరదలు. ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళకు. నీకేమైనా అయితే నేనేమవుతాను? ఏం కాదమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారు.
నేనండి ఫీజు కట్టేస్తాను రా. ఈ ఏరియాలో ఒక్క రాయి కాయలు లేవు. ఖాళీ ఉన్న రాయి వెతుక్కోవాలి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. స్వామి స్వామి స్వామి, ఇంకా రాలేదేంటి? గట్టిగా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. స్వామి ఎవరు నాయనా నారాయణ తండ్రి, ఇంతెందుకు వచ్చేసావు తండ్రి? రామదాస్ సినిమాలో నాగార్జున కోసం వచ్చిన సుమన్లా ఉన్నావు స్వామి. తండ్రి ఒక్క పెట్రోల్ బంక్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతా. నీ బొంద, నేను దేవుణ్ణి కాదురా, బెజవాడ బుల్లెబ్బాయిని. 60 ఏళ్ళుగా ట్రై చేస్తున్నావు, మాకే దిక్కు లేదు. స్వామి, స్వామివారిని దర్శించుకోవడానికి ఏదైనా సైడ్ ట్రాక్ కానీ, బ్యాక్ డోర్ కానీ, రింగ్ రోడ్ కానీ, ఫ్లైఓవర్ కానీ ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. శివుడు భోళా శంకరుడు అంటారు. బెటర్ టు ట్రై ఫర్ శివ. ఓకే స్వామి. స్వామి స్వామి స్వామి, ఏమి అదే శంకరుని బొట్టు ఏ టైప్ లో ఉంటుంది స్వామి? అర్థంగా పెట్టుకో. ఓకే స్వామి. చేతికి ఇవ్వండి. అక్కడే పెట్టండి. సారీ అండి, ఇంత దాకా వస్తుందని అనుకోలేదు. పర్లేదులేండి, మీరు వస్తారని తెలిస్తే ఇది కూడా ఎరగొట్టమనివ్వండి. అంత మాట అనకండి. నన్ను మీలాగా ప్రేమించేవాడు దొరకటం నా అదృష్టం. ఇదేంటి సింగిల్ లెక్క ఎంత రేట్? ఐ లవ్ యూ అండి. నిజంగా ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వీడెవడు మన డిపార్ట్మెంట్ లో కొత్తగా చేరినట్టున్నాడు? ఎవరు నాయనా? నాయన మీరు శివులు కాదని అర్థమైంది, కానీ విషయం ఏంటో చెప్పు. కొత్తగా వచ్చావా? ఇప్పుడే జస్ట్ ఇవాళ జాయినింగ్. అత్తగారు వెళ్ళగొట్టిందా? నీకెలా తెలుసు స్వామి? ఎక్స్పీరియన్స్ నాయన. ఓహో, అది సరే గాని శివుడు నీకెప్పుడు ప్రత్యక్షం అవ్వాలి? సిన్స్ 50 years గా చేస్తూనే ఉన్నాం, మాకే దిక్కు లేదు. మరి వాడెవడో శివుడు భోళాశంకరుడు ఈజీగా వస్తాడని చెప్పలేడు స్వామి. శివుడు భోళాశంకరుడని అందరికీ తెలిసిపోయింది. సీనియర్లందరికీ దర్శనమిచ్చి నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఉష్కాకి. స్వామి భయపెట్టకుండా ఏదైనా మార్గం చెప్పండి స్వామి. త్రిమూర్తుల్లో బ్రహ్మే బెస్ట్. ఆయనకు తపస్సు చేసేవాడు లేడు, దండం పెట్టేవాడు లేడు, పైగా ఆయనకు భూలోకంలో గుడే లేదు. ప్రామిస్ ప్రామిస్, మదర్ ప్రామిస్, మదర్ ప్రామిస్. మరి ఇన్ని తెలిసిన మీరు శివుడి నుంచి బ్రహ్మకు షిఫ్ట్ అవ్వకుండా ఇంకా శివుడిలోనే ఎందుకున్నారు? సీనియారిటీ పోతుంది నాయన. మరి ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? బెటర్ టు గో టు బ్రహ్మ. థ్యాంక్ యూ స్వామి. షిఫ్ట్ టు బ్రహ్మ. ఎరా సాయిలు బాగున్నా? ఏంటి ఎక్కడికి? అదేంట్రా లోపల శ్వేత ఉంది, కలుద్దామని వెళ్తున్నాను. ఎవరు లేరండి, కేరళ వెళ్ళారు. కేరళ వెళ్ళారా? అక్కడ ఎవరున్నారు వీళ్ళకి? ఏమోనండి. ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం
ఎవరి విచిత్ర మానవుడు నా గురించి తపస్సు చేయుచున్నాడు? క్వైట్ ఇంట్రెస్టింగ్. వీడెవడు? భూలోకంలో ఎవడో భక్తుడు నా గురించి ఘోర తపస్సు చేయుచున్నాడు దేవి. వాడి తలకాయ్. వాడు మొదలు పెట్టిందే ఇప్పుడు. సరస్వతి, నా భక్తుడి గురించి చులకనగా మాట్లాడు. ఉన్నాడు లేండి ఒక్కగానొక్క భక్తుడు. కనీసం 5-6 సంవత్సరాలు తపస్సు చేయనివ్వండి, అప్పుడు ప్రత్యక్షం అవ్వచ్చు. భక్తులను శోధించి క్షోభ పెట్టుట మాకు తగునా దేవి? నాకు ఏ ఇబ్బంది కలగకుండా ఒక చిన్న వరం ఇచ్చి వచ్చేదను. మీ ముచ్చట నేనెట్లు కాదందును, కానివ్వండి. భక్త, ఓం బ్రహ్మదేవ భక్త, ఓం బ్రహ్మదేవాయ నమః. ఓరి భక్త, ఇది కాదు కదా. స్వామి, ఏంటి స్వామి అప్పుడే వచ్చేసారు? మరి గడ్డాలు మీసాలు పండి ఎండిన తర్వాత రావాలా? స్వామి, నాదో చిన్న డౌట్. అసలు మీరు బ్రహ్మదేవుడేనా? జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. నిజమురా అర్భక, నమ్మరా? సార్, మా లోకంలో పాన్ కార్డు, రేషన్ కార్డు, ఐడెంటిటీ కార్డు ఉంటాయి. అట్లాంటి ఐడెంటిటీ కార్డు మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంటే చూపించండి. ఓరి, నన్నే శంకించుచుంటివా మానవ? కన్ఫర్మేషన్ కోసం అండి. 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ తపస్సు చేస్తున్నాను కదా, ఏదన్నా మ్యాజిక్ చేసి ఏదైనా ఫుడ్ తెప్పించండి. హతవిధి, చివరకు గారడీ విద్యలు ప్రదర్శించవలసి వచ్చినది. స్వామి, మీరు నిజంగా బ్రహ్మదేవుడే. నమో బ్రహ్మ, నమో బ్రహ్మ, నమో బ్రహ్మ, నమో బ్రహ్మ. ఇప్పటికి నమ్మాడు నా భక్త. స్వామి, నీ భక్తికి మెచ్చి తిని ఏమి వరము కావాలో కోరుకును, ప్రసాదించదు. నాకు 100, 1000, 1,00,000 కోట్లు ఇవ్వండి స్వామి. ఏం స్వామి, అన్ని ఫేసుల్లో ఎక్స్ప్రెషన్ మారిపోతున్నాయి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్యరా? ఆర్థిక శాఖకు నాకు ఎలాంటి సంబంధం లేదు నాయన. ఇప్పుడు అర్థమైంది స్వామి, మీకు భూలోకంలో ఒక్క గుడి కూడా ఎందుకు లేదు. సరే, మీరు బయలుదేరండి స్వామి, నేను లక్ష్మీదేవి తపస్సు చేసుకోవాలి. ఓం లక్ష్మీదేవి. భక్త, ఏం స్వామి? చాలా దూరం నుండి కష్టపడి వచ్చింది, ఏదైనా వరము కోరుకో. డబ్బులు లేకుండా భూలోకంలో ఏం చేస్తాం స్వామి? అవును, ఇంతకీ పైన మీరు ఏం చేస్తుంటారు స్వామి? అందరి తలరాతలు రాస్తుంటారు. అయితే పని చేయండి స్వామి, ఆ తలరాత చదివే పవర్ నాకు ఇచ్చేయండి. ఆ శక్తి నీకెందుకురా? ఏదో 4 జాతకాలు చెప్పుకుంటూ 4 డబ్బులు సంపాదించుకుంటాను స్వామి. అంతకంటే ఏం చేస్తా? వరం ప్రసాదించండి స్వామి. వరములిచ్చినప్పుడు కొన్ని షరతులుంటాయి. చెప్పండి స్వామి. నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పినచో ఈ శక్తి నశించు. నాకు నేనుగా ఎవరికి చెప్పండి స్వామి. వరాలు ఇవ్వడం కొత్త అనుకుంటా. ఏం లేదు స్వామి. మరో షరతు. చెప్పండి స్వామి. నీవు నీ భార్యతో తప్ప అన్య స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్నచో అప్పుడు ఈ శక్తి నశిస్తుంది. సొంత భార్యకే దిక్కులేదు, ఇంకా పరాస్త్రీ ఎక్కడ స్వామి? స్వామి, ఊరించకుండా ఇచ్చేయండి స్వామి, ప్లీజ్ స్వామి. మళ్ళీ ఏంటయ్యా? మళ్ళీ ఏంటి స్వామి? స్నానము చేసితివా? జస్ట్ మొన్ననే 2 days బ్యాక్ చేశాను స్వామి. నికృష్టుడా, స్నానము చేసి పవిత్రముగా తీసుకుని. అలాగే స్వామి. ఓం బ్రహ్మయే నమః. ఈ దెబ్బతో మనం ఒక్క పెట్రోల్ బంక్ ఏంటి 100 పెట్రోల్ బంకులు కొనే. శ్వేత, అది చూడవే, ఆ లొకేషన్ చూడు.